పర్మిషనే లేదు, ఆ స్కూల్కి ఇప్పటివరకు పర్మిషనే రాలేదు. అధికారుల అండదండలతో, అటు ప్రజాప్రతినిధుల అండదండలతో, దాని తర్వాత విద్యా వ్యవస్థ అధికారుల అండదండలతో మేడ్చల్ జిల్లాలో షాయర్పేట మండలం యాంజల్లో ఉన్నటువంటి నార్త్ ఫీల్డ్ ఇంటర్నేషనల్ స్కూల్ మరొక ప్రపంచం అదంతా స్కూల్ కూడా. ఎందుకు అంటున్నానంటే మిత్రులారా, ఈ నార్త్ ఫీల్డ్ ఇంటర్నేషనల్ స్కూల్ గత 6 నెలల నుంచి వీళ్ళ పబ్లిషన్స్ పైన మనం చెప్తూనే ఉన్నాం. ఎక్కడ కూడా పర్మిషన్ లేదు. ఆ పర్మిషన్ తగ్గట్టు ఎక్కడ కూడా ఏమంటారు లక్షల్లో ఫీజులు వసూలు చేస్తూ ఉన్నారు, లక్షల్లో స్టార్ట్ చేశారు. కానీ పర్మిషన్స్ రాకముందే ఇక్కడ విడ్డూరం ఏంటంటే పర్మిషన్స్ రాకముందే అడ్మిషన్స్ ఓపెన్ చేశారు. రీసెంట్గా ఏంటంటే మళ్ళీ మీరు ఇవన్నీ ఓపెన్ చేయొద్దు, మీరు క్లోజ్ చేయాలంటూ కూడా విద్యా అధికారులు నోటీస్ ఇచ్చినట్టు కూడా మన పరిశీలనకు వచ్చింది. మన దగ్గర ఆ ప్రూఫ్స్ కూడా ఉన్నాయి. అయితే ఒక్కసారి ఆ స్కూల్ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూద్దాం. ఎంత చక్కగా పేరెంట్స్కు ఏ విధంగా చూపిస్తే అట్రాక్ట్ అయ్యి వాళ్ళ పిల్లల్ని వేస్తారో ఆ విధంగా పర్మిషన్ లేని స్కూల్ కూడా ఆ విధంగా తీర్చిదిద్ది లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్నారు. లక్షల్లో అక్షరాల ₹1,00,000 లక్షల్లో ఫీజులు ఉంటుంది. ఏసీ క్యాంపస్, మరో క్యాంపస్, వాళ్ళు క్యాంపస్లు నిర్మాణంలో ఉన్న శ్రద్ధ అటు పాఠశాలకు సంబంధించిన పర్మిషన్లలో లేకపోయాయనేది కూడా ఒకటి ఉంది. కానీ ఇక్కడ ఏంటంటే ఒకటి చూసుకోవాలి, మేడ్చల్ ఎంఈఓ కానీ, మేడ్చల్ డిఓ గారు కానీ, ఆర్జేడి గారు కానీ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఎందుకు ఈ నార్త్ ఫీల్డ్ సంబంధించిన స్కూల్కి సంబంధించిన ఒత్తాసు పలుకుతున్నారు అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ నార్త్ ఫీల్డ్ స్కూలు దాదాపు లాస్ట్ ఒక 6 నెలల బ్యాకే స్టార్ట్ అయింది. కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయింది. ఇంకా కన్స్ట్రక్షన్ స్టేజ్లో మొత్తం కూడా కాలేదు. కానీ ఇప్పటికే ఆ 6 నెలల నుంచే మేడ్చల్ చుట్టుపక్కల అద్రోహం అన్నట్టుగా వాళ్ళ వ్యాపారం మొత్తం కూడా మార్కెటింగ్ స్ట్రాటజీతో అద్రోహం అని చెప్తా ఉన్నారు. దానికి తోడు సెలబ్రిటీస్ కూడా తీసుకొచ్చి మొన్న స్కూల్ని కూడా ఓపెన్ చేపించి ఇక పేరెంట్స్కి ఏవి అయితే చెప్పొద్దో అన్నీ చెప్పారు. వాస్తవానికి ఏంటంటే ఎందుకు ఇటువంటి ఈ ఊదరగొట్టే ఉపన్యాసాలు చేస్తున్నారు ఈ స్కూల్స్ అంటే, ఇప్పుడు మనము ఏదైనా సరే ఏ విషయమైనా సరే ఒక దగ్గర ఒక ప్రోడక్ట్ కొనాలనుకోండి, మనం ఏం చేస్తాం, నలుగురిని అడుగుతాం. సో ఆ ప్రోడక్ట్ దానిపైన నలుగురు రివ్యూస్ ఇస్తే మంచిగా ఉందంటే మనం కొంటాం. సో ఇప్పుడు ఆ 4 సార్లు మనము హైవే పైన వెళ్తుంటే 4 సార్లు 4 బోర్డులు కనబడే ఒక రియల్ ఎస్టేట్ సంబంధించి ఒక్కసారి మన కన్నట్టు పోతుంది, అదే ఎందుకు ఇన్ని బోర్డు పెట్టారు, ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దామని. సో సేమ్ స్ట్రాటజీ, మార్కెటింగ్ స్ట్రాటజీ నార్త్ స్కూల్ ఇంటర్నేషనల్ వాళ్ళు, నార్త్ ఫీల్డ్ ఇంటర్నేషనల్ స్కూల్ వాళ్ళు చేయడం జరిగింది. మేడ్చల్ చుట్టుపక్కల, మేడ్చల్ జిల్లాలో ప్రతి గల్లీలో వీళ్ళ స్కూల్ యొక్క క్యాంపెయినింగ్స్ తిరిగినాయి. కానీ ఇప్పటికి కూడా పర్మిషన్ రాలేదు, ఇప్పటికి కూడా ఇన్వోసిస్ రాలేవు. అన్నీ కూడా రద్దు చేయాలి, ఖచ్చితంగా స్కూల్ మీరు క్లోజ్ చేయాలంటూ కూడా మొన్న రీసెంట్గా ఫస్ట్ నోటీస్ సర్వ్ చేశారు, సెకండ్ నోటీస్ కూడా ఇవ్వబోతున్నారంటూ కూడా మా విద్యాశాఖకు సంబంధించిన అధికారులు మా ఫోన్ కాల్లో కూడా చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు చూడండి మిత్రులారా, ఈ స్కూల్ ఇంకా ఓపెన్ కూడా కాలేదు. మీకు లైవ్లో చూపిస్తాను అధికారుల యొక్క నిర్లక్ష్యము. ఎందుకు అధికారులు అంటే ముడుపుల కోసమే అధికారులు వీళ్ళు ఇట్లా చేస్తూ ఉన్నారా, లేకపోతే ముడుపులు ఏమైనా ముడుతూ ఉన్నాయి అనేది ఎంతవరకు అనేది మన తెలంగాణ టీవీ నిర్ధారించట్లేదు, కానీ ప్రజలకు మాత్రం వదిలేస్తున్నాం. ఎందుకంటే ఇక్కడ చూడండి ఎంత చక్కగా ఆ పేరెంట్స్కి ఏవైతే కావాలో మనం వెళ్ళంగానే, మీరు ఎగ్జాంపుల్గా మీరు వెళ్ళంగానే మనకు వాటర్ ఇస్తారు, మంచి ఏసీ కింద కూర్చోబెడతారు, 3 వస్తారు, 3 కౌన్సిలర్స్ ఉంటారు. ఫస్ట్ మేడం ఏం కావాలి, ఏ క్లాసు ఏంటని స్టార్ట్ చేస్తారు. సో మా కరెక్ట్లమైన ఒక బుక్ ముందుకేసి ఒక ల్యాప్టాప్లో ఫస్ట్ మా వెబ్సైట్ చూపిస్తారు. మేడం ఇది మేడం మా స్కూలు ఇన్ఫ్రాస్ట్రక్చరు ఇట్లా ఉంటుంది, మేము ఈ స్టాండర్డ్లో ఉంటాం, ఆ స్టాండర్డ్లో ఉంటాం అన్నీ వీళ్ళకు ఇక్కడ ఈ వెబ్సైట్ చూపించే లోపు 40% అగ్రీ అయిపోతారు పేరెంట్స్ కూడా. ఎందుకంటే ఒకరు చెప్పేది నమ్ముతాం, నమ్మకమే పెట్టుబడి అనేది ఉంటుంది. కానీ వాళ్ళకి నమ్మకం పెట్టుబడి కాదు, నమ్మకం మోసం అన్నట్టు వాళ్ళు బిహేవ్ చేస్తారు. కాబట్టి ఇక్కడ పేరెంట్స్ అడగాలి, మీరు అడ్మిషన్ తీసుకుంటున్నారు కదా, పర్మిషన్స్ ఉన్నాయి. ఎందుకంటే ప్రతి స్కూల్లో పేరెంట్ ఒకవేళ అడ్మిషన్ తీసుకుంటే ఖచ్చితంగా వాళ్ళ అన్ని పర్మిషన్స్ ఉన్నాయా లేవా, ఎన్ఓసి ఉందా, ఫైర్ ఎన్ఓసి ఉందా, ఇవన్నీ కూడా చూసుకోవాలి మున్సిపల్ అధికారులే. ఎందుకంటే ఫస్ట్ మనకు కావాల్సిన విద్యా చట్టంలో ఏముందంటే ఖచ్చితంగా ప్రతి స్కూల్కి పర్మిషన్ ఉండాలి. ఒకవేళ స్టార్టింగ్ ఫస్ట్ ఇయర్ జాయిన్ చేస్తే ఖచ్చితంగా 0 నుంచి 5th క్లాస్ వరకు ఉండాలి. దాంతో సెకండ్ ఇయర్
5th నుంచి 7th వరకు ఉండాలి, దాని తర్వాత 7th నుంచి 9th క్లాస్, 9th నుంచి దాని తర్వాత 10th క్లాస్, ఇట్లా 4 సంవత్సరాలు 10th క్లాస్కి వెళ్ళడం జరుగుతుంది. కానీ ఇవన్నీ ఏమీ లేకుండా, పర్మిషన్స్ లేకుండా ఇట్లాంటివన్నీ దింపి ఇక ఇది చూపిస్తూ ఉంటారు. సరే, ఈ వెబ్సైట్ అంతా బాగానే ఉంది, ఇక డిజైనర్ బాగా చేశారు, అంతా బాగానే ఉంది. కానీ ఇప్పుడు గూగుల్ రివ్యూస్ ఎవరు రాస్తారండి? గూగుల్ రివ్యూస్ ఎవరు రాస్తారు? ఆ స్కూల్ సంబంధించిన ఒక 3 నెలలు ముందు నుంచి గూగుల్ రివ్యూస్ రాస్తున్నారు. వాళ్ళ చెప్పను, కాకపోతే చూడండి, ఇది చూడండి, 3 నెలల క్రితం నుంచి స్కూలే ఓపెన్ కాకపోయా, ది స్కూల్ ఈజ్ గుడ్ విత్ ఎక్సలెంట్ స్టాండర్డ్స్ విత్ హై అకాడమిక్ అండ్ కో కరికులం యాక్టివిటీస్. స్కూలే ఓపెన్ కాలేదు, అప్పుడే వీళ్ళు అకాడమిక్స్ బాగుంది అని రాసిన, కో కరికులం యాక్టివిటీస్ కూడా బాగున్నాయని రాశారు. వన్ ఆఫ్ ది బెస్ట్ స్కూల్ అరౌండ్ దిస్ విత్ బెస్ట్ అంబిషన్ అండ్ అట్మాస్ఫియర్, సాటిస్ఫైడ్ విత్ అకాడమిక్ అండ్ కో కరికులం యాక్టివిటీస్. చూడండి, ఇక్కడ ఈ అకాడమిక్స్ ఏవైతే ఉన్నాయో నాకు ఏ జనరేటర్ లాగా అనిపించింది ఈ రివ్యూ. సేమ్ రీరైట్ టూల్ తోటి, అంటే మనము ఏదైనా గూగుల్కి ప్రాంప్ట్ ఇచ్చి దీన్ని రీరైట్ చేయండి అంటే రీరైట్ చేస్తే సేమ్ ఆ వర్డ్స్ చూడండి, దాదాపు సిమిలర్గా ఆ వర్డ్స్ ఉంటాయి. అంటే ఇక్కడ మనకు తెలిసిపోతుంది వీళ్ళు ఎటువంటి రివ్యూస్ రాశారు, ఎట్లా రాశారు అనేది కూడా మనకు తెలుస్తూ ఉంది మిత్రులారా. అయితే చూడండి, ఇక చూడండి, ది ఎక్సలెంట్ స్కూల్ we choose for our kids in a both curriculum and co-curriculum activities. Very happy with the school system and management and with the cooperative attitude of the teachers. Well structured facilities and experience management team and good learning environment. Best school for my child in academics and co-curriculum. అప్పటికే ఏంటి సార్ 3 నెలలు ఇంకా స్కూల్ కూడా పర్మిషన్ రాలేదు, అప్పుడే ఈ రివ్యూలు ఇవన్నీ. ఇప్పుడు జనరల్ ఏం చేస్తారంటే, మనం ఎక్కడికైనా హాస్పిటల్ పోవాలి, ఫస్ట్ హాస్పిటల్ ఏంటి, దాని రివ్యూ ఏంటి అనేది ఒక ప్రోడక్ట్ కొనుక్కోవడం ప్రతి ఒక్కరికి అలవాటైంది. దాన్ని ఎన్కాష్ చేసుకొని ఇట్లా రాపేయడం జరుగుతుంది. సో సరే, ఇదంతా ఒక పక్కకు పెడితే ఇక్కడ నాకు జెన్యున్గా ఇవన్నీ రాపించినట్టు కానీ జెన్యున్గా ఒక్కరు పెట్టడం జరిగింది. అది అంటే ఎంతవరకు వాళ్ళే పెట్టారా కరెక్ట్ ఎట్లా అనేది తెలియదు. కానీ స్కూలు ఇప్పటికే ఈ స్కూల్ సంబంధించి మార్కెటింగ్ స్ట్రాటజీ స్టార్ట్ చేసి ఎగ్జాక్ట్గా 3 నెలల నుంచి, అంటే 5 నెలల నుంచి గ్రౌండ్ వర్క్ చేస్తున్నారు. ఈ గూగుల్ అకౌంట్ క్రియేట్ చేసి దాదాపు 3 నుంచి 4 నెలలు కావస్తుంది. ఆ 3 నెలల్లో 98 రివ్యూస్, 4.8 రేటింగ్. జెన్యున్గా ఇక్కడ మీరు అర్థం చేసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ జెన్యున్గా మనకు ఒకరు రాశారు, కుమారస్వామి గారు అని ఒకరు రాశారు. సారీ, ఇతను రాశారు, ది ఫస్ట్ ఆఫ్ సమ్ పీపుల్స్ టెల్ మీ అబౌట్ ది స్కూల్ అండ్ స్టార్టెడ్ ఓపీఎస్ ఫర్ ది. ఇదంతా రాసిన తర్వాత అక్కడ బిహేవియర్ లేదు, కరెక్ట్ లేదు, పిల్లలు అక్కడ చదువుకోలేరు, టీచర్స్ బిహేవియర్ లేదంటూ కూడా రాయడం జరిగింది. అయితే ఇక్కడ సరే, ఈ రివ్యూస్ వాళ్ళ స్ట్రాటజీ అని చెప్పుకోవచ్చు, ఇంకోటి చెప్పుకోవచ్చు. స్కూలే మొత్తం కంప్లీట్ కాలేదు, ఈ స్కూలే ఇంకా కంప్లీట్ కాలేదు. అప్పుడే ఇక మిత్రులారా చూడండి, దీనికి ఒకవేళ వీళ్ళ ఉదర కొట్టేది చూడండి ఎట్లా ఉందో. చూడండి ఈ పరిస్థితి. చుట్టుపక్కల అన్ని కంపెనీలు, అక్కడ నుంచి వచ్చే వేర్ హౌస్లు, కంపెనీలు ఉన్నాయి. ఇది ఒక స్కూల్ బిల్డింగ్. ఇది స్కూల్ బిల్డింగ్ మిత్రులారా. అయితే ఇక్కడ విద్యా అధికారులు చెప్పవలసింది ఏంటంటే, నిజంగానే రాష్ట్ర ప్రభుత్వం విద్యా వ్యవస్థను గాడిలో పెట్టాలనుకుంటే ఫస్ట్ ప్రక్షాళన ఎక్కడ మొదలు పెట్టాలంటే విద్యా అధికారుల నుంచి మొదలు పెట్టాలి. ఎందుకంటే ఇక్కడ ఒక స్కూల్ ఓపెన్ అవుతుందంటే వాళ్ళకి తెలియకుండా ఓపెన్ కాదు. ఎన్నో సందర్భాలలో మేము విద్యాధికారులతో మాట్లాడినప్పుడు చేస్తాం, మా దృష్టికి రాలేదనే మాట తప్ప మేము అంతకుముందు చూసాం, వాళ్ళకి నోటీస్ ఇచ్చాం, మీరు ఇక చూసుకోండి అనే ధోరణిలో మాత్రం ఉండరు. ఎందుకు ఉండరు అంటే
ఆల్రెడీ విద్యా వ్యవస్థకు ఏదైతే కావాల్సిన అవసరాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తీర్చే ప్రయత్నం ఇటువంటి స్కూల్స్ చేస్తాయి. సరే, చేసినప్పటికి కూడా కనీసం అధికారులు ఇంకా తొంగి కూడా చూడరు. నిజంగానే వీళ్ళు చెప్పిన ఫెసిలిటీస్ ఉన్నాయా, వీళ్ళు ప్రజలకు ప్రామిస్ చేసినవన్నీ ఉన్నాయా లేవా అనేది కూడా తొంగి చూడరు. అయితే ఇప్పుడు చెప్పండి, పిల్లలు ఇటువంటి స్కూల్స్లో జాయిన్ చేసిన తర్వాత ఇటువంటి స్కూల్స్లో జాయిన్ చేసి బలైన తర్వాత నిజంగానే విద్యా అధికారులు వాళ్ళపై భారం వేసుకుంటారా? ఒకవేళ మీ పిల్లల్ని అయితే ఇటువంటి స్కూల్లో పంపించగలుగుతారా? కేవలం చెప్తున్నాను కదండి, కేవలం ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూపించి లక్షలలో వసూలు చేస్తూ ఉన్నారు. లాస్ట్ రీసెంట్గా ఒక ఈవెంట్ జరిగింది, ఏదో ఫెస్ట్ ఈవెంట్, దానికి హీరో కార్తికేయన్ కూడా పిలిచి చేయించారు. సో ఎంత కూడా మార్కెటింగ్ స్ట్రాటజీ. మనం చూసాం హోర్డింగ్స్ అన్ని ప్యారడైజ్ నుంచి కొంపల్లి వరకు హోర్డింగ్స్ పెట్టారు హీరో కార్తికేయ. సో ఇట్లా ఎందుకు ఒక ఇన్స్టిట్యూషన్ సంబంధించి ఎందుకు కార్తికేయ అవసరం వచ్చింది చెప్పండి? అంటే ఒక సెలబ్రిటీని తీసుకొస్తే జనాలు అట్రాక్ట్ అవుతారు, సెలబ్రిటీ వచ్చి మా దగ్గర మాట్లాడిన మాత్రం. కానీ ఇక్కడ తల్లిదండ్రులు కూడా మోసపోవద్దు అనేది కూడా హెచ్చరిస్తోంది మన తెలంగాణ టీవీ. అయితే చూడాలి, మళ్ళీ ఫస్ట్ నోటీస్ అయితే సర్వ్ చేసింది, సెకండ్ నోటీస్. ఫస్ట్ నోటీస్లో పేర్కొంటుంది ఏంటంటే మీరు ఖచ్చితంగా స్కూల్ క్లోజ్ చేయాలని పేర్కొన్నారు. సో సెకండ్ నోటీస్ కూడా ఇవ్వబోతున్నామంటూ కూడా మనకు ఖచ్చితమైన సమాచారం ఉంది. సో మళ్ళీ విద్యా అధికారులు నిజంగానే కుంభకు కాకపోతే, వీళ్ళతో ఏదైతే ప్రైవేట్ యాజమాన్యాలతో కుంభకు కాకపోతే, వీళ్ళు చర్యలు తీసుకొని ఇటువంటి స్కూల్స్ పైన చర్యలు తీసుకొని ప్రజలకు కానీ తల్లిదండ్రులకు కానీ న్యాయం చేస్తారని కూడా మన తెలంగాణ టీవీ కోరుకుంటుంది. ఇది ఇవాల్టి స్పెషల్ స్టోరీ. మరొక స్టోరీతో మీ ముందుకు వస్తాను. అంతవరకు చూస్తుండండి మన తెలంగాణ టీవీ. థ్యాంక్ యూ.